హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒకతనైతే ఉన్నాడు. అతను 5 ఇయర్స్ నుండి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు, రైల్వే ఎగ్జామ్స్ కోసం. కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి తనకి ఒక టెన్షన్ అనేది వస్తుంది. తర్వాత ఎగ్జామ్ ఏ విధంగా టైం మేనేజ్ చేయాలన్నది తెలియలేకపోవటం, ఈ రెండింటి విషయాల వలన ఎగ్జామ్ రాసేటప్పుడు తనకున్న కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవ్వటం వలన ఎగ్జామ్ సరిగా రాయలేకపోతున్నాడు. మనలో చాలామంది ఈ విధంగా అయితే మిస్టేక్ చేస్తున్నారు. ఒక్కసారి నోటిఫికేషన్ మిస్ అయితే మరలా నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుందో తెలియదు. కాబట్టి మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ మనం చెప్పుకోబోయే ప్రతి విషయం కూడా మీరు రాసే ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి, వీడియో స్కిప్ చేయొద్దు, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ సెంటర్కి చాలా ఎర్లీగా మీరు వెళ్ళండి, ముందుగా వెళ్ళే ప్రయత్నంతో చేయండి. ఇక్కడ మీరు ఒక మిస్టేక్ అయితే చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్ అనేది మనకి ఎగ్జామ్ సెంటరు అలాగే ఎగ్జామ్ కోడ్ కూడా ఉంటుంది కదా, వెన్యూ కోడ్. ఆ వెన్యూ కోడ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ నేమ్ అనేది సేమ్ ఉంటుంది కొన్ని చోట్ల. అక్కడ నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, నా ముందు ఒక వ్యక్తి అయితే వచ్చాడు. అతను ఎగ్జామ్ సెంటర్కి వచ్చాడు, కానీ వెన్యూ కోడ్ డిఫరెంట్ ఉండటం వల్ల అతను కరెక్ట్ టైంకి అయితే వచ్చాడు. కానీ వెన్యూ కోడ్ డిఫరెంట్ కాబట్టి ఎగ్జామ్ సెంటర్ ఇక్కడ కాదు, వేరే చోట. సో అతను ఏం చేశాడంటే మరలా వేరే సెంటర్ ఎక్కడైతే ఇచ్చారో అక్కడికి వెళ్ళేసరికి టైం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ టైం క్లోజ్ అయిపోయింది, గేట్లన్నీ కూడా క్లోజ్ చేశారు. సో అతను ఎగ్జామ్ రాయలేకపోయాడు. అందుకని మీరు ఎగ్జామ్ సెంటర్కి కొంచెం ఎర్లీగా వెళ్ళే ప్రయత్నంతో చేయండి. లాంగ్ డిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఒక రోజు ముందుగానే మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గరలో వెళ్ళే ప్రయత్నంతో చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐడి ప్రూఫ్, ఫొటోస్, అడ్మిట్ కార్డులు ఇవన్నీ కూడా మీరు వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళండి. ఐడి ప్రూఫ్ విషయంలో మీరు ఆధార్లో చాలామందికి ప్రాబ్లమ్స్ అయితే ఉంటున్నాయి. కాబట్టి మీరు తీసుకుని వెళ్ళేటప్పుడు ఐడి ప్రూఫ్తో పాటు ఇక్కడ ఆధార్ లేకపోతే కనుక పాన్ కార్డు కానీ లేదంటే ఓటర్ ఐడి కానీ వేరే అదర్ ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో మినిమం ఒక 2 ప్రూఫ్స్ అయితే మీరు తీసుకుని వెళ్ళండి. అక్కడ ఎగ్జామ్ సెంటర్లో మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఆ తర్వాత అడ్మిట్ కార్డ్ అనేది మీరు ముందుగానే తీసుకుని పెట్టుకోండి. అడ్మిట్ కార్డ్ అనేది ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు కదా అని మీరు పొరపాటు అయితే చేస్తారు. అక్కడ కనుక లేకపోతే అటు ఇటు తిరగాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుగానే మీరు తీసుకొని పెట్టుకుని ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీతో పాటు ముందుగానే పెట్టుకోండి. ఆ తర్వాత ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మనతో పాటు మనం ఒక్కలా రాయం కాబట్టి అనేక మంది వస్తారు. ఎగ్జామ్ అందరిని చూసి వాళ్ళని చూసి మనం భయపడాల్సిన పని లేదు. మన యొక్క ప్రిపరేషన్ ఏంటనేది మనం ఏ విధంగా ప్రిపేర్ అయ్యారని మనకు తెలుసు. కాబట్టి వాళ్ళని చూసి మీరు టెన్షన్ అయితే పడాల్సిన పని లేదు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎగ్జామ్ హాల్కి అయితే వెళ్ళిపోతారు. స్టార్టింగ్లో మనకి కొన్ని మోడల్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. వాటిని సబ్మిట్ చేసిన తర్వాత రియల్ క్వశ్చన్ పేపర్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఒక 2 విషయాలు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి పేపర్ అనేది మిక్స్డ్ క్వశ్చన్స్ అయితే మనకు ఉంటాయి. తర్వాత ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా కొన్ని హార్డ్గా ఉండొచ్చు, మోడరేట్గా ఉండొచ్చు, లేదు అంటే కొన్ని ఈజీగా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఈ 2 పాయింట్లు మీరు మైండ్లో ఉంచుకోవాలి. మిక్స్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ స్టార్టింగ్లో మనకి కొన్ని క్వశ్చన్స్ హార్డ్గా మీకు రావచ్చు. ఒక 3-4 క్వశ్చన్స్ మీరు పెట్టిన తర్వాత ఆ క్వశ్చన్స్ అన్నీ హార్డ్గా ఉన్నాయి, మీరు చేయలేకపోతున్నప్పుడు రియల్గా మనకి టెన్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మీరు ఇది ముందుగానే మీ మైండ్లో ఫిక్స్ అవ్వండి. మీకు ఈజీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. స్టార్టింగ్లో మీకు వచ్చాయంటే కొంతమందికి స్టార్టింగ్లో వస్తాయి, కొంతమంది మిడిల్లో వస్తాయి, కొంతమంది లాస్ట్లో అయితే వస్తాయి హార్డ్ క్వశ్చన్స్ అనేవి. మీరు భయపడాల్సిన పని లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే లాంగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు స్కిప్ చేయడానికి ప్రయత్నం చేయండి. మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోండి. లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, లాంగ్గా ఉండే క్వశ్చన్స్ చదవడానికి టైం పట్టవచ్చు, లేదంటే కొంచెం టైం టేకింగ్. కాబట్టి అక్కడ మీరు టైం అనేది సేవ్ చేసుకోవాలి.
మిమ్మల్ని కావాలని చెప్పేసి ఆ విధంగా అయితే ఇస్తారు. అది ఒక ట్రాప్ లాగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాటిని మీరు అవాయిడ్ చేయండి. ఇక్కడ మీరు సేవ్ చేసుకోవాలి టైం అనేది. అలాగే మనకి ఎగ్జామ్ జరిగేటప్పుడు మిడిల్లో వెరిఫికేషన్ కోసం తర్వాత సిగ్నేచర్ తీసుకోవడానికి అయితే వస్తారో ఇక్కడ కూడా మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది. సో టైం అనేది కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి 4th పాయింట్ వచ్చేసి కంప్లీట్ పేపర్ అనేది మీరు చూడాలి. ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ చూసుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని హార్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పటికీ మీరు అక్కడే టైం వేస్ట్ చేస్తూ అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ అలా వస్తే కనుక లాస్ట్లో ఈజీ క్వశ్చన్స్ ఉంటే మీరు లాస్ అవుతారు. మార్క్స్ అనేవి మీరు లాస్ అవుతారు. కాబట్టి మీరు హార్డ్గా ఉన్న క్వశ్చన్స్ మీరు స్క్రిప్ట్ చేసినప్పుడు లెంతీ క్వశ్చన్ మీరు స్క్రిప్ట్ చేసినప్పుడు మీరు లాస్ట్ వరకు అయితే వెళ్ళగలుగుతారు. అక్కడ మీకు ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, టైం అనేది సేవ్ అవుతుంది అక్కడ. కాబట్టి కంప్లీట్ పేపర్ అనేది మీరు చూడాలి. ఇక్కడ చాలామంది మార్క్ ఫర్ రివ్యూ గురించి అడుగుతున్నారు. అది ఒకసారి చూద్దాము. ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ మనకి క్వశ్చన్ ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సిస్టంలో. ఇక్కడ కనుక మనం చూస్తే ఫస్ట్ మీరు ఏదైనా ఒక క్వశ్చన్ తీసుకున్నప్పుడు ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తేనే ఏదైనా ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ క్వశ్చన్ అనేది కరెక్ట్ అయినప్పుడు ఒక మార్క్ అనేది వస్తుంది. లేదు అంటే 1/3 నెగిటివ్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేసినప్పుడు ఒకవేళ మీరు అటెంప్ట్ చేసి మార్క్ ఫర్ రివ్యూ కనుక చేసినప్పుడు ఈ మార్క్ ఫర్ రివ్యూ అనే నెక్స్ట్ బటన్ మీరు క్లిక్ చేసినప్పుడు మీకు మార్క్ ఫర్ రివ్యూ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ అని చెప్పేసి ఈ విధంగా అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది. ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసినట్లే ఒక మార్క్ అయితే వస్తుంది, లేదంటే నెగిటివ్ మార్కింగ్ అయితే వస్తుంది. ఇక్కడ క్లియరా? నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ ఆ క్వశ్చన్ అనేది మీరు అటెంప్ట్ చేయలేదు కానీ మార్క్ ఫర్ రివ్యూ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఒక మార్కుగా రావటం కానీ లేదంటే నెగిటివ్ రావటం కానీ రెండు జరగదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక మార్కు రాదు, నెగిటివ్ మార్కింగ్ కూడా రాదు. జస్ట్ మీరు మార్క్ ఫర్ రివ్యూ లాస్ట్లో టైం ఉంటే కనుక మీరు చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో మీరు మార్క్ ఫర్ రివ్యూ అనేది ఇస్తారు. అంతవరకే. మీరు క్వశ్చన్ ఇక్కడ ఆప్షన్స్ క్లిక్ చేయనంత వరకు మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు మార్క్ ఫర్ రివ్యూ చేయటం వలన. ఓకేనా? ఇక్కడ ఎగ్జామ్ హాల్లో మనం ఎన్ని రకాలుగా కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తామో వాటిని చూద్దాము. ఆ మిస్టేక్స్ ఏంటంటే మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఒక క్వశ్చన్ అనేది ఆన్సర్ చేసేటప్పుడు దానికి ఫస్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేయబోయి సెకండ్ ఆప్షన్లో క్లిక్ చేయడం వల్ల మీకు తెలిసిన క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయగలిగి కూడా మీరు రాంగ్ ఆప్షన్ క్లిక్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేయండి. మీరు క్లిక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వాటిని క్లిక్ చేయండి. క్లిక్ అయిందా లేదా చూసుకోండి. ఒక్కొక్కసారి మీరు క్లిక్ చేస్తారు, అది ఎనేబుల్ కాదు, మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అనేది వెళ్ళిపోతారు. సో ఇట్లాంటి మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేయండి. ఇక్కడ మార్క్ పోవడానికి అవకాశం ఉంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్లో మనకి యూనిట్స్ అడిగినప్పుడు అది ఆప్షన్లో మనకి సేమ్ ఉంటుంది, ABCD. అక్కడ మనకి 10, 10, 20, 20 ఈ విధంగా ఇస్తారు. మీటర్ పర్ సెకండ్, కిలోమీటర్ పర్ అవర్. ఇందులో రెండు మీకు ఆన్సర్ అయితే కిలోమీటర్ పర్ అవర్లో వచ్చినప్పుడు మీ స్టార్టింగ్లో మీటర్ పర్ సెకండ్ ఉంది కాబట్టి 10 చూసి మీరు యూనిట్స్ మీరు చూడకుండా బై మిస్టేక్లో 10 మీద క్లిక్ చేస్తారు. సో వీటిని ఈ విధంగా చేసే మిస్టేక్ని మీరు అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ మీరు చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ నాట్ అనేది క్వశ్చన్లో ఇచ్చినప్పుడు ఇందులో ఏది కాదు అని చెప్పేసి అడిగినప్పుడు ఒకటే ఉంటుంది ఆన్సరు, రిమైనింగ్ 3 కూడా మీకు కరెక్ట్గానే ఉంటాయి. ఇక్కడ ఈ నాట్ అనేది మిస్ చేసినప్పుడు ఈ 3 కరెక్ట్ ఆన్సర్లే కదా అని అనిపిస్తుంది మీకు. కాబట్టి ఇక్కడ టైం అనేది వేస్ట్ అవుతుంది. ఎందుకు ఈ విధంగా ఇచ్చాడు? దీన్ని ఎన్నిసార్లు చదివినా నాట్ అనేది మిస్ చేస్తాను. నేను చాలాసార్లు ఈ విధంగా చేశాను కాబట్టి నా అనుభవం మీతో చెప్తున్నాను. ఎలాంటి మిస్టేక్ మీరు చేయొద్దు, చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి.
మీరు ఎంత ఆన్సర్ చేసినా, ఎన్ని క్వశ్చన్స్కి మీరు పెట్టినప్పటికీ చివరికి ఒక 5 to 8 మినిట్స్ టైం అనేది సేవ్ చేసుకోండి. లాస్ట్లో 5 to 8 మినిట్స్ ఏవైతే టైం ఉంటుందో ఆ టైంలో మీరు ఏదైతే మార్క్ ఫర్ రివ్యూ పెట్టుంటారో మార్క్ ఫర్ రివ్యూ ఆ క్వశ్చన్స్ మీరు చూసుకుని వాటిని అటెంప్ట్ చేస్తే కనుక కనీసం మనకి 3 to 4 క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు బెనిఫిట్ అవుతుంది. కాబట్టి లాస్ట్లో మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తూ ఉండగానే టైం అవుట్ అని చెప్పేసి రాకూడదు. ఒక 5 to 6 మినిట్స్ లేదా 7 మినిట్స్ 8 మినిట్స్ టైం అనేది మీరు అలా ఉన్నప్పుడు మీరు మార్క్ ఫర్ రివ్యూలోకి వెళ్ళిపోండి. లేదు అంటే మార్కులు అనేది లూజ్ అవుతారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. అలాగే కొన్ని క్వశ్చన్స్ మీరు రెండిట్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలుగుతారు. ఇంకా రెండు ఆప్షన్లే ఉంటాయి. ఇక్కడ మీరు ఎన్ని క్వశ్చన్లైనా పెట్టండి. ఒక 50 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. 60 క్వశ్చన్స్ మీరు పెట్టినప్పుడు రిమైనింగ్ ఈ విధంగా 2 ఆప్షన్స్లో ఏదైనా ఒకటి కరెక్ట్ ఉంటుంది అనుకుంటున్నప్పుడు వాటిని మీరు 4 to 5 క్వశ్చన్స్ మీరు ఆ విధంగా ప్రయత్నం చేయండి. అందులో మీకు 2 క్వశ్చన్స్ లేదంటే 3 క్వశ్చన్స్ కరెక్ట్ అయినా మీకు సరిపోతుంది. అంత తప్ప మీరు 60 క్వశ్చన్స్ పెట్టి 100కి అందులో నాకు చాలా తక్కువ పెట్టా అని చెప్పేసి ఇంకా 20 క్వశ్చన్స్ మీరు పెట్టారంటే ఆ 20 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ రాంగ్ అయిపోయి లేదంటే 15 క్వశ్చన్స్ రాంగ్ అయిపోయి వచ్చిన మార్కులు కూడా నెగిటివ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 80 క్వశ్చన్స్ పెట్టిన వాళ్ళు ఫైనల్ కీ వచ్చిన తర్వాత వాళ్ళకి 45 లేదంటే 50 మార్క్స్ రావడానికి గల కారణం ఇదే అవుతుంది. కాబట్టి మీకు జెన్యూన్గా ఎన్ని క్వశ్చన్స్ మీరు పెట్టగలుగుతారో చూసుకుని దాన్ని బట్టి మీరు లాస్ట్లో ఒక 4 to 5 క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ట్రా ఛాన్స్ అయితే మీరు తీసుకోండి. ఈ విధంగా మీరు కనుక మీ పేపర్ని రాసేటప్పుడు ఈ టిప్స్ అని మీరు ఫాలో అయ్యి రాస్తే కనుక మంచి స్కోర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. అది గ్రూప్ డి కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఈ విధంగా కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు. ప్రతి ఎగ్జామ్ కూడా ఈ విధంగా మీరు మాక్ టెస్ట్ రాసేటప్పుడు లేదు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ విధంగా ఫాలో అయితే కనుక మంచి స్కోర్ అయితే మీరు సాధించగలుగుతారు. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.